మనకి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది గోవిందరావు గారి ఆధ్వర్యంలో. మామూలుగా జాబ్ మేళాలు రెగ్యులర్గా ఎవ్రీ 3-4 monthsకి ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి రవితేజ డాడీ ఇట్లా మెగా జాబ్ మేళ చేద్దాం భీమిలి అంటే నేను ఫస్ట్ పెద్ద ఇంట్రెస్ట్ చూపించాల. ఎందుకంటే అది రొటీన్గా డిపార్ట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. జాబ్ మేళాలు 3-4 నెలలకి పెడతా ఉంటారు. కొన్ని కంపెనీస్ వస్తారు, అలాగే ఉద్యోగాల కోసం వచ్చే కుర్రోళ్ళు వస్తారు. వాళ్ళందరూ కూడా అక్కడ చూసి ఎవరో సూటబుల్ అవుతారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది రొటీన్ కదా నీకు. ఎందుకంటే అట్లా కాదు. ఈరోజు భీమిలి అనేది వరల్డ్ మ్యాప్లోనే ఒక గుర్తింపు వచ్చింది దానికి. ప్రత్యేకించి గూగుల్ లాంటి కంపెనీలు విశాఖపట్నంలో భీమిలికి వచ్చాయి. అందరూ కూడా భీమిలి వైపు చూస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ భీమిలి అనేది ఈరోజు ఒక జిల్లాని, అలాగే డిఆర్డిఏ పీడీ గారిని, మన ముగ్గురు ఎండిఓస్ని, అలాగే జెడ్సీఎల్ని, మొత్తం అందరూ గవర్నమెంట్ ఆఫీసులు అందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమం చేద్దాం. ఎలా ఉంటుంది ఏంటంటే వాళ్ళు కూడా బాగుంటుంది సార్, తప్పకుండా భీమిలి అంటే ఒక మంచి హైప్ వస్తుందని చెప్పారు. ఇనిషియల్గా మన వాళ్ళు ప్లాన్ చేసింది ఒక 50 కంపెనీలు. 50 కంపెనీల దాకా మనం తీసుకురావాలి సార్ అన్నారు. అది 50 కంపెనీలు అనేది రొటీన్గా అన్ని నియోజకవర్గాల్లో చేస్తూ ఉన్నారు. సైలెంట్గా ఉన్నాడు. మరి భీమిలి చేసినప్పుడు ఆ 50 కంపెనీలతో అయితే దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అవసరం లేదు, దీనికి ఎంత ముందు ప్రిపరేషన్ అవసరం లేదు, రొటీన్గా డిపార్ట్మెంట్ చేస్తారు కదా అని చెప్పి లేదు. మొత్తం ఎవరెవరైతే గవర్నమెంట్ పార్టీ ఫంక్షన్స్తో పాటు మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేయండి, అన్ని అసోసియేషన్ని పిలవండి, అవసరం వస్తే కొంచెం టైం తీసుకోండి తప్ప ఇది మెగా జాబ్ మేళా కావాలి, మోర్ దెన్ 100 కంపెనీస్ మినిమం రావాలని చెప్పడం జరిగింది. అయితే నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే మనం 100 అనుకుంటే అది ఇప్పుడే రవితేజ చెప్పాడు 135 కంపెనీస్ రిజిస్టర్ అయ్యాయి. ఇక్కడ 135 కంపెనీస్ లో కూడా ఏదో ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ తో పాటు వైజాగ్ లో వాట్ కంపెనీస్ అని ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. మరి ఇది ఒక మంచి వేదిక క్రియేట్ అయింది. మామూలుగా జాబ్ మేళా అంటే ఒక భరోసా ఇవ్వటం. ఒక యువతకు ఒక ఉద్యోగం వచ్చిందంటే తన ఒక్కడి యొక్క భవిష్యత్తే కాదు, తన కుటుంబం భవిష్యత్తు, మన గవర్నర్ దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. యాక్చువల్గా అయితే మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎంపీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా రావాల్సినవి. అయితే మన డేట్ ముందు అనౌన్స్ చేయడం, అప్పటికి ఏర్పాటు చేయడం, ఈలోపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతుంది. ఒక టైంలో ఏమన్నా పోస్ట్పోన్ చేద్దామని కూడా ఆలోచించాం. కానీ అప్పటికే రిజిస్ట్రేషన్ అయిపోయాయి, అందరికి కమ్యూనికేషన్ వెళ్ళిపోయింది. ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేస్తే డిస్టర్బ్ అవుతుందని చెప్పని ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. నేను వెన్యూలోకి వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను, బయట ఒక ప్రవాహంలాగా యువత వస్తూ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా. ఒక భీమిలి మెగా జాబ్ మేళాకు సంబంధించి గత 4 రోజులుగా ఆఫీసర్లు అందరూ కలిసి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎలా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లారు, అలాగే ఎలా వార్డు స్థాయిలోకి తీసుకెళ్లారు, ఎలా ప్రతి ఇంటికి కూడా చేశారనేది నేను కూడా స్వయంగా చూశాను. పోస్టర్ లాంచ్లు చేశారు. సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక హ్యాపెనింగ్ ప్లేస్, ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. అటువంటి సిటీలో మనకి భీమిలి అనేది మరి ఒక హబ్ అవుతా ఉంది అన్నిటికి కూడా. అది ఐటీ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే మిగతా హౌసింగ్ కావచ్చు, 5 స్టార్ హోటల్స్ కావచ్చు, ఏ తీసుకున్నా కూడా మరి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా భారతదేశానికి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తే అందులో 30 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి 30 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తే అందులో అగైన్ 30% విశాఖపట్నంకి వస్తుంది. ఆ విశాఖపట్నంకి వచ్చే ఆ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 75-80% భీమిలికి వస్తూ ఉంది. మనకి ఈ నెలలో అంతర్జాతీయ విమానాశ్రయం జూలైలో స్టార్ట్ కాబోతా ఉంది భోగాపురంలో. వన్స్ భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అయితే అంతర్జాతీయ విమానాశ్రయానికి అలాగే విశాఖపట్నానికి మధ్యలో ఉన్న హ్యాపెనింగ్ ప్లేస్ మన భీమిలి. నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, ఇది మరో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ లాగా మన భీమిలి ప్రాంతం అవుతుందని చెప్పని. నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా ఎగ్జాగరేషన్ లేదు.
ఆల్రెడీ ఆ దిశగా భీమిలి మూవ్ అవుతా ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ విశాఖపట్నంకి వస్తే అది మన భీమిలికి వస్తూ ఉంది. వేల మంది యువతకి ఉపాధి లభించబోతా ఉంది. ఇందాక రవితేజ చెప్పినట్టుగా మన ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల మందికి యువతకి ఉపాధి కల్పించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అయితే 5 ఏళ్ల టార్గెట్. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క చరిష్మా, మన లోకేష్ గారి యొక్క ఎగ్జిక్యూషన్ మొత్తం అంతా కలిపి కేవలం 2 సంవత్సరాల్లో 23 లక్షల ఉద్యోగాలకి ఆల్రెడీ ఏర్పాటు జరిగాయి. ఒక్క గూగుల్లోనే 1,50,000 స్టీల్ ప్లాంట్ 1,20,000 కోట్లు. అంతేకాదు మన భీమిలిలో వస్తున్న ఐటీ కంపెనీలు కానీ 5 స్టార్ హోటల్స్ కానీ మొత్తం అవన్నీ చెప్పుకుంటా పోతే ఎన్రోల్మెంట్ అన్నారు. కానీ బయట ఇంకా వస్తున్న వాళ్ళు చూస్తే ఇది డెఫినెట్ గా మోర్ దెన్ 10,000 మినిమం ఈ రోజు ఇక్కడ ఈ జాబ్ మేళలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. మీ అందరికి ఒకటే నా అప్పీల్, మీరందరికి కూడా ఏదో ఉద్యోగానికి వచ్చాం, ట్రై చేసాం, మీకు అనుకున్న సూటబుల్ జాబ్ రాకపోతే కూడా మీరేమీ డిసప్పాయింట్ కానీ అవసరం లేదు. ఇది ఒక ఎఫెక్ట్. తప్పకుండా ఈ ప్రభుత్వం హయాంలో మీ అందరికి కూడా ఒక సూటబుల్ జాబ్ ఇప్పించే పూచి మేము తీసుకుంటాం. మీరు ఎస్పెషల్లీ యువతున్నారు, మీరు మీ అందరికి ఒకటే, నేను ఒక ఎల్డర్లీ పర్సన్గా మీ స్టేజ్ దాటి వచ్చిన వ్యక్తిగా నాది ఒకటే అప్పీల్, మీరు ఒక లైఫ్లో ఒక గోల్ పెట్టుకోండి. ఆల్రెడీ మీరు ఎడ్యుకేషన్ పరంగా మీరందరూ కూడా ఒక కెరీర్కి ప్లాన్ చేసుకున్నారు. కానీ అది రావాలంటే ఊరికే ఏదో మనం ఇంటర్నెట్లో లేకపోతే ఇంకొక చాట్లోనో లేకపోతే మనం టైం స్పెండ్ చేస్తే మీ వాల్యూ కెరీర్ మీద ఫోకస్ చేయండి. మీకు ఏ దేంట్లో బాగున్నాయి అనేది దృష్టి పెట్టండి. మాజీ మంత్రివర్యులు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ మెగా జాబ్ మేళాలో 135 కంపెనీలు మరి రావడం జరిగింది. అందులో చాలా ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అలాగే 4,500 మంది కేవలం ఆన్లైన్ ద్వారా ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. డైరెక్ట్గా వచ్చి సుమారు 2,000 మంది ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా భీమిలిలో జరగడం, ఎందుకంటే భీమిలి అంటే ఒక సుందరమైన నగరం, ఒక రాష్ట్రంలోనే ఒక మంచి ఐడెంటిఫికేషన్ నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గారు మరి ఇంతమందిని కోఆపరేట్ సపోర్ట్ చేస్తూ మరి ఈవేళ ఒక్క భీమిలిని కాదు, యాక్చువల్ చెప్పాలంటే పార్లమెంట్, విశాఖ పార్లమెంట్ వైజాగ్ నుంచి వస్తున్నారు. ఇప్పుడే 2 కలిసారు, నెల్లమర్లు అని చెప్పారు, అనకాపల్లి నుంచి వచ్చారు. అంటే సో అందరూ కూడా ది బెస్ట్ కంపెనీస్ ఇందులో ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా చాలా చోట్ల జరుగుతున్న ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకున్నారు. మరి సాయంకాలంకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమందికి మన సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్లో జరుపుతున్న భీమిలి మెగా జాబ్ మేళాకి ఉదయం 8 o'clock నుంచే చాలా మంది రావటం జరుగుతుంది. అండ్ దీనికి సపోర్ట్ చేస్తున్న మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ అలాగే ఇక్కడ లోకల్ లీడర్స్ అండ్ సాంకేతిక మేనేజ్మెంట్ అండ్ మీడియా మిత్రులు అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఎంతో సహాయపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మనందరికి తెలుసు, ఒక గొప్ప గమ్యాన్ని మనందరం చేరుకోవాలనే దిశగా మన లోకేష్ అన్నయ్య గారు 20 లక్షల ఉద్యోగాల మీద ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషికి తోడుగా మేము ఒక చిన్న ప్రయత్నంలో ఈరోజు ఒక 6,000 ఉద్యోగాల్ని నింపాలనే బాధ్యతతో ఈరోజు ఇక్కడ మనం ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమానికి ఎంతో సపోర్టివ్గా ఉన్న మా టీమ్ మెంబర్స్, అలాగే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ లోకల్ లీడర్స్ అండ్ ప్రతి ఒక్కరు దీన్ని ఎంతో విజయవంతం చేయాలి, మన భీమిలి యూత్కి ఒక ఆదర్శంగా నిలబడాలనే విధంగా కూడా ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ముందుకి ప్రోత్సహిస్తున్నారు. సో మీ అందరి తరపు నుంచి కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్తూ సాయంత్రం ఒకసారి మళ్ళీ ఎంత కౌంట్ వచ్చిందనేది మీ అందరికీ వెల్లడిస్తాం.